హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్నతనంలోనే బాలనేర్పు వచ్చేస్తుందండి. దానికి రకరకాల డైలు వేసేస్తారు. పక్కన ఇంకొక ఎంటిక అలాగా హెయిర్ అంతా స్ప్రెడ్ అవుతుంది. చిన్నతనంలోనే తెల్లగా అయిపోతుంది జుట్టు. ఈరోజు చిన్నతనంలో బాలనేర్పు వచ్చిన వాళ్ళకి ఇంకా ఆ వెంట్రుకతోనే ఆగిపోతుంది. అలాగే ఇన్‌కేస్ మీకు తెల్ల జుట్టు అంటే మిడిల్ ఏజ్‌లో ఉన్నట్లయితే ఈరోజు నేను చెప్పేది మీ హెయిర్ ఏమవుతుందంటే కొంచెం బ్రౌన్ కలర్‌లోకి టర్న్ అవుతుంది. కొద్ది రోజులకి అది మరీ నల్లగా అవుతుందని చెప్పను. బ్రౌన్ కలర్‌లోకి వస్తుంది. సరే, ఈరోజు నేను చెప్పే ఈ సూపర్ హెయిర్ డై ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, హెయిర్ డై వేసుకోవటం వల్ల హెయిర్ నల్లగా వస్తుంది లేదా బాలనేర్పు రాకుండా చేస్తుంది. బట్ ఈరోజు నేను చెప్పేది ఏంటో తెలుసా? మీ హెయిర్‌కి కూడా చాలా చాలా మంచి చేస్తుంది. అంటే హెయిర్ గ్రోత్ అనేది తీసుకొస్తుంది. యెస్, అదేంటో చూపిస్తాను చూడండి. ఇప్పుడే మీరు ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోద్దు. పక్కన గంట ఉంటుంది, అది కొడితే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఓకే అండి, ఈ హోమ్ మేడ్ హెయిర్ డైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట: మెంతులు, కలోంజి, కరివేపాకు, అలాగే ఒంటిరెక్క మందారం 2 పూలు తీసుకోండి. ఇవి కలోంజి నల్ల జీలకర్ర అని కూడా అంటారు. చిన్నతనంలోనే వచ్చే బాల నెరుపుని ఇది బాగా కంట్రోల్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ కలోంజి చాలామంది లోపలికి కూడా తీసుకుంటారు. నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను దానివల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది. అలాగే మెంతులు కూడా ఒక చిన్న కప్పులో తీసుకోండి. అలాగే కరివేపాకు. నేను ఇవన్నీ మీకు పైకి హోమ్ మేడ్ హెయిర్ డైగా చెప్తున్నాను కదా, పరగడుపున ఒక 4 కరివేపాకు ఆకుల్ని నమిలి కొద్ది గోరువెచ్చని నీళ్ళు తాగండి. ఇలా తాగటం వల్ల జుట్టు ఊడటం ఆగుతుంది, బాలనెరుపుని లోపల నుంచి కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఒంటిరెక్క మందారం. ఒంటిరెక్క మందారం మీకు దొరకలేదు అనుకున్నప్పుడు హైబిస్కస్ ఒంటిరెక్క మందారం పొడి మీకు ఆన్లైన్లో దొరుకుతుందండి. ఎందుకంటే చాలామందికి దొరకదు సిటీస్లో ఉండే వాళ్ళకి, కాబట్టి మనకి పొడి దొరుకుతుంది, మీరు పొడి వేసుకోండి. ఇలా కొంచెం సేపు అయిన తర్వాత ఇలా నల్లగా వచ్చేస్తాయి అన్నమాట. మెంతులు, కలోంజి 2 కూడా మనకి సేమ్ కలర్లోకి టర్న్ అయిపోతాయి అన్నమాట. మనకి పట్టుకుంటే కరివేపాకు ఇలా తునిగిపోవాలన్నమాట, పచ్చిగా అసలు ఉండొద్దు. అలా పట్టుకుంటే తునిగిపోయేలా చూసుకోండి. మనకి గింజ కూడా అండి పట్టుకుంటే మనకి తునిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? అలా ఆ స్టేజ్కి వచ్చేంత వరకు మీరు సన్న మంట మీద బాండీలో వేయించుకోండి. మరి ఎక్కువ మంట పెట్టద్దు, అది మాడిపోతుంది అన్నమాట, బాగా విపరీతంగా మాడిపోతుంది. ఇలాగా తునిగిపోయింది కదా, ఇది మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇది స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఎక్కడ తడి లేకుండా చూసుకొని దీన్ని మీరు మిక్సీ పట్టుకోవాలన్నమాట. తడి ఉంటే మనకి నిల్వ ఉండదు, అది కొంచెం బూజులాగా వచ్చేస్తుంది. కాబట్టి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు అది మెత్తగా పడలేదంటే ఇంక 2-3 సార్లు తిప్పుకోండి. దీంతో పాటు నేను మీకు ఇంకొక చిట్కా కూడా చెప్తానండి. ఉసిరికాయని కరివేపాకుని కలిపి మిక్సీ పట్టుకొని కొంచెం నీళ్లు పోసి జ్యూస్ చేసుకొని ప్రతిరోజు తాగండి. జుట్టు తెల్లబడటాన్ని ఆగుతుంది. వయసులో ఉన్నప్పుడు చెప్తున్నానండి, నేను ముసలోళ్ళు అయిపోయినాక మీరు ఎంత చేసినా అది రాదు. కాకపోతే చిన్నతనంలో వచ్చే బాలనెరుపుని తగ్గించుకోవచ్చు. జుట్టుని కూడా చాలా స్ట్రాంగ్గా చేస్తుందండి. కొంచెం కొబ్బరి నూనె వేయండి ఇందులో. కొబ్బరి నూనె వేసుకొని చూడండి, మనకి కలర్ చూసారు కదా మీరు, డార్క్ బ్రౌన్ షేడ్లో వచ్చేస్తుంది. ఇది చక్కగా తలకి పూసేసుకోండి. ఇన్ కేస్ మీరు బయటకి ఎక్కడికైనా వెళ్ళాలి, జుట్టు కనిపిస్తుంది అనుకున్నప్పుడు ఇది కొబ్బరి నూనెలో కలిపాం కాబట్టి కొంచెం లైట్గా అలా అప్లై చేసుకుంటే మీ తెల్ల జుట్టు కవర్ అయిపోతుంది. లేదు నార్మల్గా మీరు ఇప్పుడే బాలనెరుపు వస్తుంది అనుకుంటే ఇది తలకి అప్లై చేసుకొని శుభ్రంగా పొద్దున పూట మీరు నూనె పెట్టుకుంటే సాయంత్రానికి తలస్నానం చేయండి. ఇంకొక ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది ఇంకొక పొడిని తీసుకొని ఒక గిన్నెలోకి నీళ్లు కలిపి హెయిర్ అంతా అప్లై చేసుకోండి. ఇలా చేస్తే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది, జుట్టు చిట్లిపోకుండా నిర్జీవంగా అయిపోకుండా ఉంటుంది. ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా కలుపుకోండి. నాకు ఆ క్లిప్ మిస్ అయింది ఇక్కడ. విటమిన్ ఈ క్యాప్సూల్ కలిపి చక్కగా తలకు పట్టించి కుంకుడుగాయలతో తలస్నానం చేయండి. ఇలా కొద్ది రోజులు చేయటం వల్ల మీ చిన్నతనంలోనే వచ్చే బాలనెరుపుని కంట్రోల్ చేసుకోవచ్చు. నేను మీకు చెప్పిన టిప్స్ ఫాలో అయితే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.